అక్కినేని వారసుడు నాగచైతన్య ఎంగేజ్మెంట్ నటి శోభితతో సింపుల్ గా జరిగింది. 888 అని ట్యాగ్ పెట్టిన నాగార్జున ఎంగేజ్మెంట్ ఫోటోలు రివీల్ చేశాడు. టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ జంటకు విషెస్ చెప్తున్నారు. నిజానికి కొంతకాలంగా నాగచైతన్య శోభిత డేటింగ్ వ్యవహారంపై రకరకాల గాసిప్స్ వినిపించాయి. అవి కాస్త ఎట్టకేలకు నిజమయ్యాయి. ఆ మధ్య ఇద్దరూ కలిసి ఒకే హోటల్లో ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ పై సమంత ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే నిజానికి ఎంగేజ్మెంట్ కు ముందే చైతుకు పంచ్ పడేలా సమంత ఓ పోస్ట్ పెట్టిందంటూ కొత్త ప్రచారం జోరుగా సాగుతోంది. చైతుతో బ్రేకప్ తర్వాత సమంత తన స్టైల్లో లైఫ్ లీడ్ చేస్తుంది. డివోర్స్ తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించిన రకరకాల రూమర్లు ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదంతా ఎలా ఉన్నా చైతు శోభిత ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడానికి కొన్ని గంటల ముందే సమంత ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ పోస్ట్లో రాసుకొచ్చింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్న వాళ్లను పైనుంచి ఓ శక్తి కాపాడుతుంటుందని, ఎల్లప్పుడూ ఆ శక్తి చుట్టూ రక్షణగా ఉంటుందని, అలాంటి సమయంలో మానసిక స్థైర్యం చాలా గొప్పదని, నీకు ఎప్పుడూ మేమంతా అండగా ఉంటామంటూ వినేష్ ఫోగట్ గురించి సమంత ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఇది కేవలం వినేష్ కోసమే కాదని తన లైఫ్ ను కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా సమంత పోస్ట్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫోగట్ గురించి సమంత రాసిన ప్రతి మాట ఆమె లైఫ్ లానే అనిపిస్తుందని కంపేర్ చేసి మరీ పాత పోస్ట్ ను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఎంగేజ్మెంట్ గురించి ముందు తెలిసే ఇండైరెక్ట్ గా ఇలాంటి పోస్ట్ పెట్టిందంటూ షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇక అటు సమంత ప్రస్తుతం సిటాడెల్ లో యాక్ట్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.